వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి మనం క్రికెట్ మ్యాచెస్ రివ్యూ చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ మనం ఈరోజు 2 మ్యాచెస్ రివ్యూ అయ్యాయి. మధ్యాహ్నం వచ్చేసి కేకేఆర్ ఆర్ఆర్ మ్యాచ్, నైట్ వచ్చేసి పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ అండ్ ఎల్ఎస్జి లక్నో సూపర్ జైంట్స్. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం కేకేఆర్ అండ్ ఆర్ఆర్ రివ్యూ చూద్దాం. ఇక్కడ వచ్చేసి కేకేఆర్ ఆర్ఆర్ స్టార్టింగ్ బ్యాటింగ్ తీసుకుంది. వచ్చేసి ఆర్ఆర్ స్టార్టింగ్ అయితే బాగానే చేశారు. జైస్వాల్ వచ్చేసి 39, సూర్యవంశీ వచ్చేసి 46. ఆ తర్వాత కేకేఆర్ వచ్చేసి బౌలింగ్ కొంచెం టైట్ చేశారు. వరుణ్ చక్రవర్తి వచ్చేసి వికెట్స్ తీసుకున్నాడు. సూర్యవంశీది ప్లస్ ధ్రువ్ జురేల్, రియన్ పరాగ్ వీళ్ళ వికెట్స్ తీసుకున్నాడు. కార్తిక్ త్యాగి కూడా బౌలింగ్ బాగానే చేశాడు. హెట్ మేయర్ వికెట్, రవీంద్ర జడేజా వికెట్, వీళ్ళందరూ వికెట్ తీసుకున్నారు. రియన్ పరాగ్ వచ్చేసి 12 రన్స్కి అవుట్ అయ్యాడు. ధ్రువ్ జురేల్ వచ్చేసి 5 రన్స్కే. హెట్ మేయర్ వచ్చేసి 15కి అవుట్ అయ్యాడు. హెట్ మేయర్ వికెట్ త్యాగి తీసుకున్నాడు. ఫెరేడా వచ్చేసి 7కి అవుట్ అయ్యాడు. సునీల్ నారాయణ వికెట్ తీసుకున్నాడు. జడేజా వికెట్ కూడా కార్తిక్ త్యాగి తీసుకున్నాడు. 9కి అవుట్ అయ్యాడు. ఇట్లా అందరిని తొందర అవుట్ చేశారు కలకత్తా. తర్వాత బౌలింగ్ బాగుండే. వీళ్ళ స్కోర్ వచ్చేసి 155 అయింది ఫర్ 9. వీళ్ళకి వచ్చేసి ఇప్పుడు ఈజీ టార్గెట్ కలకత్తాకి. కాకపోతే వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. కలకత్తా స్టార్టింగ్ వికెట్ టిమ్ స్టీవర్ట్ వికెట్ జోఫ్రా ఆర్చర్ తీసుకున్నాడు. వాళ్ళకు ఫస్ట్ ఓవర్లో 2 వికెట్స్ పడ్డాయి. రహానే కూడా అవుట్ అయ్యాడు. అయితే రహానే, జోఫ్రా ఆర్చర్, టిమ్ స్టీవర్ట్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్ అవుట్ అయ్యాడు. రహానే వచ్చేసి బర్గర్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ఓవర్లో అవుట్ అయ్యాడు. నెక్స్ట్ రఘువంశీ ఇక్కడ ఓన్లీ 10 రన్స్కి అవుట్ అయ్యాడు. జడేజా అవుట్ చేశాడు. ప్లస్ కెమెరాన్ గ్రీన్ 27కి అవుట్ అయ్యాడు. రవి బుష్ని అవుట్ చేశాడు. ప్లస్ రోమన్ పవల్ కూడా 23 వరకు ఆడాడు. లాస్ట్కు ఆర్ఆర్ గెలుస్తుంది అనుకున్నాము. అయితే లాస్ట్కి రింకు సింగ్, రమణ్దీప్ సింగ్ వచ్చేసి 10కి అవుట్ అయ్యారు. రింకు సింగ్, అంకుల్ రాయ్ వీళ్ళ పార్ట్నర్షిప్ వచ్చింది 60-70 రన్స్ దాకా. రింకు సింగ్ వచ్చేసి 53, అంకుల్ రాయ్ వచ్చేసి 29. రింకు సింగ్ వచ్చేసి 53 ఆఫ్ 34 balls, 5 4s 2 6s ఉన్నాయి. అంకుల్ రాయ్ దాంట్లో 16 balls 29 రన్స్ కొట్టాడు. 2 6s 1 4. వీళ్ళిద్దరు లాస్ట్ ఇన్నింగ్స్ గెలిపించారు. ఇట్లా కలకత్తా వచ్చేసి 4 వికెట్స్ తోటి గెలిచింది. ఇలా పాయింట్స్ టేబుల్లో వచ్చే వరకు కలకత్తాకి ఫస్ట్ విన్ కలకత్తాకి. ఇక్కడ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి వరుణ్ చక్రవర్తికి వచ్చింది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. వికెట్స్ బాగా వేసాడు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ మ్యాచ్ రివ్యూ, పంజాబ్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ రివ్యూ. ఇక్కడ వచ్చేసి పంజాబ్ కింగ్స్ స్టార్టింగ్ బ్యాటింగ్. ఇక్కడ వచ్చేసి పంజాబ్ స్టార్టింగ్ నుంచి బ్యాటింగ్ ఫస్ట్ ప్రప్సిమ్రాన్ అయితే అందరినీ అవుట్ చేశారు. కాకపోతే ప్రియాంశ్ ఆర్య, కాపర్ కోహ్లీ వీళ్ళిద్దరు బ్యాటింగ్. వీళ్ళిద్దరైతే అన్ని వరుసగా 4 6s. ప్రియాంశ్ ఆర్య బాగా ఆడాడు ఈ మ్యాచ్లో. 37 balls 93 రన్స్ కొట్టాడు. ఇందులో 9 6s అండ్ 4 4s ఉన్నాయి. స్ట్రైక్ రేట్ వచ్చేసి 256 ఉంది. 93 దగ్గర సిద్ధార్థ్ అవుట్ చేశాడు. బౌండరీలో క్యాచ్ పెట్టాడు మార్ష్. ఆడినంత వరకు చాలా ఫాస్ట్గా ఆడాడు. అన్ని 4 6s 9 6s పోయాయి. ఇందులో ప్రియాంశ్ ఆర్య ఆఫ్ సైడ్ 6s కొట్టాడు. ఆఫ్ సైడ్ లెగ్ సైడ్ ఎక్కువ కొట్టాడు 6s. నెక్స్ట్ కూపర్ కాన్లీ, తను స్టార్టింగ్లో కొంచెం స్ట్రగుల్ అయ్యాడు 20 balls వరకు. ఆ తర్వాత కెప్టెన్ ఒక లెటర్ పంపించారంట. ఆ తర్వాత నుంచి ఇంకా తను బాగా ఆడాడు, ఫాస్ట్ ఆడాడు కూపర్ కాన్లీ. లాస్ట్ 30 balsలోనే తను 60 రన్స్ అట్లా చేశాడు. 46 balsలో 87 రన్స్ చేశాడు కూపర్ కాన్లీ. అట్లా వీళ్ళిద్దరు పార్టిసిపేట్ ఉన్నప్పుడే 170 దాకా వచ్చింది స్కోరు. అయితే ఆ తర్వాత వచ్చి స్టానిక్స్ ప్లస్ నిహల్ వాదేరా, శశాంక్ సింగ్ వీళ్ళందరూ కలిసి 254 స్కోర్ అయింది. వాళ్ళకి టార్గెట్ వచ్చేసి 255 వాళ్ళ టార్గెట్. అదే లక్నో కూడా స్టార్టింగ్లో బాగానే షాట్స్ కొట్టారు. మిచెల్ మార్ష్ వచ్చేసి 40 ఆఫ్ 28 balls, ఆయుష్ పదోని వచ్చేసి 35 ఆఫ్ 21, రిషబ్ పంత్ వచ్చేసి 43 ఆఫ్ 23, మర్క్రమ్ వచ్చేసి 42 ఆఫ్ 22. కానీ 200 వరకే స్కోర్ చేయగలిగారు వీళ్ళు. బౌలింగ్ రిస్ట్రిక్షన్ చేశారు బాగానే పంజాబ్ కింగ్స్లో. బౌలింగ్ వచ్చేసి హర్షదీప్ సింగ్ ఒక వికెట్, మ్యాక్రో జాన్సన్ వచ్చేసి 2 వికెట్స్ తీసుకున్నాడు. వైశాఖ్ ఒక వికెట్, రుతురాజ్ చహల్ ఒక వికెట్. ఇట్లా లక్నో గెలిచేసింది. పాయింట్స్ టేబుల్లో వచ్చే వరకు ఇంకా
లక్నో కాదు, పంజాబ్ గెలిచేసింది. పాయింట్స్ టేబుల్లో వచ్చేసి పంజాబ్ టాప్లో ఉంది. పంజాబ్కి వచ్చేసి 11 పాయింట్స్. సెకండ్ పొజిషన్లో ఆర్సీబీ ఉంది 8 పాయింట్స్. థర్డ్ పొజిషన్లో ఆర్ఆర్ 8 పాయింట్స్. ఫోర్త్ పొజిషన్లో ఎస్ఆర్హెచ్ 6 పాయింట్స్ తోటి ఉంది. Please subscribe to my channel to see the cricket match reviews.